బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్‌తో అనేక మంది క్రికెటర్లు కోటీశ్వరులయ్యారు. ఐపీఎల్‌లో గురి కుదరాలే కానీ కాసుల వర్షం కురుస్తోంది. కనీసం జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్ ఆడని వాళ్ళైనా ధనరాశులు కుమ్మరించడం ఐపీఎల్‌లోనే చూస్తుంటాం. అందుకు శుభన్ దూబే అనే యువ ఆటగాడు సరైన నిదర్శనం. శుభం దూబే విదర్భ క్రికెటర్. అతడి తండ్రి బద్రి ప్రసాద్ ఓ పాన్ దుకాణం యజమాని. ఒకప్పుడు క్రికెట్ ఆడటానికి కూడా డబ్బుల్లేని స్థితి నుంచి నేడు ఐపీఎల్లో ఆడేంత వరకు దూబే ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. సుదీప్ అనే వ్యక్తి చేసిన సాయంతో దూబే క్రికెట్లో ఎదిగాడు. సుదీప్ కిట్ కొనివ్వడంతో దూబే ఇక వెనుదిరిగి చూడవలసిన అవసరం లేకపోయింది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరపున అండర్-19, అండర్-23 జట్లకు ఆడుతూ తానేంటో నిరూపించుకున్నాడు. దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో శుభన్ దూబేని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఏకంగా 5.8 కోట్లతో కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రాణించడం దూబేను ఐపీఎల్ వరకు తీసుకొచ్చింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 187 స్ట్రైక్ రేట్‌తో అదరగొట్టాడు. ఈ సగటు చాలతడి హిట్టింగ్ పవర్ ఎలాంటిదో చెప్పడానికి. అందుకే వేలంలో దూబే కోసం ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ రాజస్థాన్ రాయల్స్ భారీ మొత్తంతో అతన్ని సొంతం చేసుకుంది.